నమో వెంకటేశాయ. దశరథరాజు కుంబొడమి తాటకంజంపి మునీంద్రయాగమున్ విసువక కాచి ఎంతటను వేడుకతో మిథిలాపురంబునన్ పశుపతి విల్లు దృంచియును పంతము మించగ గెల్చి ఏలితౌ కుసుమ శరారిమిత్ర తరిగొండ నృసింహ దయాపయోనిధి. దయాసాగరుడవైన శ్రీ తరిగొండ లక్ష్మీ నృసింహస్వామి, నీవు దశరథ మహారాజుకు పుత్రుడుగా అవతరించి బాల్యములోనే తాటక అనే రాక్షసిని సంహరించావు. విశ్వామిత్ర మునీంద్రుని యజ్ఞాన్ని కాపాడావు. మిథిలాపురికి వెళ్లి శివధనుస్సును త్రుంచివేసి సీతాదేవిని పరిణయమాడావు. తదుపరి పంతముతో రావణుణ్ణి జయించి ఈ భూమండలాన్ని ప్రజారంజకంగా పరిపాలించావు. పరమేశ్వరునకు మిత్రుడుగా ప్రశస్తిగాంచిన శ్రీ రఘురామావతార, మీకు నా నమోవాచకము అంటోంది తరిగొండ వెంగమాంబ. కుసుమ శరారి మిత్ర. కుసుమ శరాలను కలిగిందెవరు? మన్మధుడు. శత్రువు ఎవరు అంటే, మనకు పార్వతీదేవి పరమేశ్వరుని సేవించేటప్పుడు మన్మధుడు పుష్పబాణాలు వేసి శివుడి యొక్క తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నించాడని మనం కథ వింటుంటాము. అప్పుడు శివుడు తన మూడో కన్ను తెరిచి ఫాలాగ్నితో మన్మధుడిని భస్మం చేశామని వింటాం కదా. అలా మన్మధుడికి శత్రువు శివుడు. కుసుమ శరారి శివుడు. కుసుమ శరారి మిత్ర. అటువంటి కుసుమ శరారికి, ఎవరైతే మన్మధుడిని కాల్చి దహనం చేసినటువంటి పరమేశ్వరుడికి మిత్రుడు శివుడు విష్ణువు యొక్క మిత్రత్వాన్ని ఇక్కడ వెంగమాంబ గారు కుసుమ శరారి మిత్ర అంటూ రాముణ్ణి చెబుతూ కుసుమ శరారి మిత్ర అంటూ రాముణ్ణి అంటోంది ఇక్కడ విష్ణువును, విష్ణు అవతారమైన రాముణ్ణి. ఇక్కడ